మందికి ప్రెగ్నెన్సీలో హెమరాయిడ్స్ అనేవి వస్తాయి. దీనికి రీజన్ రెండు. ఒకటి, ప్రెగ్నెన్సీలో మన యూటరస్ సైజ్ పెరుగుతూ వస్తుంది. సో అది పెరుగుతున్న కొద్దీ మన బాడీలో అన్ని ఆర్గన్స్ మీద ప్రెషర్ కాజ్ చేస్తుంది, స్పెసిఫికలీ మన పేగులు. సో ఈ పేగుల మీద ఎప్పుడైతే యూటరస్ వెళ్ళి ప్రెషర్ కాజ్ చేస్తుందో దాని లోపల ఫ్రీగా వెళ్ళే మోషన్ అంత ఫ్రీగా వెళ్ళదు. అండ్ ప్రెగ్నెన్సీలో మనకి కాన్స్టిపేషన్ చాలా కామన్. సో ఈ కాన్స్టిపేషన్ వల్ల మనకు ఆల్రెడీ తెలిసిందే మళ్ళీ హెమరాయిడ్స్ వస్తాయి. సో ప్రెగ్నెన్సీలో హెమరాయిడ్స్ రావడం అనేది అదేదో మనం చేసిన దాని వల్ల వేరే వల్ల వస్తున్నది కాదు. దీన్ని మనం ఫిజియోలాజికల్ హెమరాయిడ్స్ అంటాం. సో బేసిక్గా ఎప్పుడైతే మనము ఫిజియోలాజికల్ హెమరాయిడ్స్ అంటే ఏంటి, మనం ఏమీ చేయకుండా ఆర్ ఇప్పుడు మనం ఆల్రెడీ తింటున్న డైట్ తింటానే మనకి వేరే రీజన్స్ లేకుండా హెమరాయిడ్స్ అనేవి వస్తాయి. ఎందుకు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యూటరస్ సైజ్ పెరుగుతుంది, అది వెళ్ళి పెద్ద పేగులను చిన్న పేగులను కంప్రెస్ చేస్తుంది. సో ఇలా చేసినప్పుడు ఫ్రీ మోషన్ ఏదైతే అవ్వాలో అది తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో మనం స్ట్రెయిన్ చేయడం ఎక్కువ ఉంటుంది ఆర్ కూర్చోవడం ఎక్కువ ఉంటుంది, ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ అన్నిటి రీజన్స్ కలిపి మళ్ళీ మనకి హెమరాయిడ్స్ అనేవి రావడం కామన్గా ఉంటాయి. చాలామందికి ప్రెగ్నెన్సీలో ఉన్న హెమరాయిడ్స్ తర్వాత ఉండవు, ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే ట్రబుల్ చేసి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అనేవి రిపీట్ అవ్వవు. బట్ వాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ 30-40 మంది కమ్ బ్యాక్ టు అస్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ బ్లీడింగ్ ఆర్ స్వెల్లింగ్ ఆఫ్టర్ అట్లీస్ట్ 2 to 3 years. సో అప్పుడు కూడా మనం చేసేది సేమ్ ట్రీట్మెంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నా లేకపోయినా మనం హెమరాయిడ్స్ని ఒకటేలాగా ట్రీట్ చేస్తాం.